Hello, I'm Dr. Vandana Hegde. I'm the Clinical Director at Hegde Fertility. So, ఈ రోజు మేము IVF గురించి మాట్లాడుతున్నాము. So, IVF ante in vitro fertilization. So, one of the most successful fertility treatments. So, compared to any other, ఇప్పుడు వేరే చాలా ట్రీట్మెంట్స్లో ఇదే ఒక హైయెస్ట్ సక్సెస్ రేట్ ఇస్తుంది. సో, ఇది ఎవరికి యూజ్ చేయొచ్చు మేము. సో, మోస్ట్ ఇంపార్టెంట్ అంటే మేల్ ఫ్యాక్టర్. ఈ రోజంతా మాకు ఇన్ఫర్టిలిటీ కాజెస్ చూసుకుంటే ఒక 50% వరకు మెన్లో ప్రాబ్లమ్స్ ఉన్నాయి. మోస్ట్ కామన్ టెస్ట్ మేము చేస్తామంటే ఒక సెమెన్ అనాలిసిస్. ఇందులో ఇప్పుడు స్పర్మ్ కౌంట్ చాలా తక్కువ ఉంది, లెస్ దాన్ 5 మిలియన్ ఉంది, కొన్ని మందికి ఈవెన్ లెస్ దాన్ 2 మిలియన్ ఉండొచ్చు. అట్లాంటి సిచ్యువేషన్స్లో ఏంటంటే వెరీ పువర్ మొటిలిటీ, స్పర్మ్ మొటిలిటీ లెస్ దాన్ 10% ఉంటుంది, లేదంటే వెరీ పువర్ మార్ఫలాజీ, చాలా వరకు స్ట్రక్చర్ అబ్నార్మాలిటీస్ ఉంటుంది. ఇట్లాంటి సెమెన్ శాంపుల్తో వాళ్ళకి న్యాచురల్ ప్రెగ్నెన్సీను కష్టమవుతుంది, లేదంటే ఈవెన్ IUI ట్రీట్మెంట్స్ కుడ్ ఫెయిల్. సో దే హ్యావ్ టు గో ఫర్ డైరెక్ట్ IVF అండ్ ICSI అని, విచ్ ఇస్ కాల్డ్ ఇంట్రాసైటోప్లాస్మిక్ స్పర్మ్ ఇంజెక్షన్. సో ఇందులో మేము ఒక ఎగ్ స్పర్మ్ని డైరెక్ట్గా ల్యాబ్లో కల్పించవచ్చు. సో ఎంత తక్కువ స్పర్మ్స్ ఉందంటేనో వాళ్ళకి దే విల్ అచీవ్ వెరీ గుడ్ సక్సెస్ రేట్స్. అండ్ కొన్ని మందికి జీరో స్పర్మ్ కౌంట్ ఉండొచ్చు, దట్ ఈస్ కాల్డ్ అస్ అజోస్పర్మియా. సో ఈ సిట్యువేషన్స్లో వాళ్ళకి మేము డైరెక్ట్గా స్పర్మ్ని మేము వాళ్ళ టెస్టిస్ నుంచి తీయొచ్చు. ఒక నీడిల్ ఆస్పిరేషన్ చేసి వాళ్ళకి ఇజాక్యులేట్ శాంపుల్లో జీరో ఉంటుంది. సో వాళ్ళకి ఎక్కడ టెస్టిస్లో ప్రొడ్యూస్ అవుతుంది అక్కడి నుంచే మేము ఒక నీడిల్ పెట్టి స్పర్మ్స్ని తీసుకొని అండర్ లోకల్ ప్రొసీజర్ ఇది. సో అట్లాంటి సింపుల్ టెక్నిక్స్ ద్వారా మేము స్పర్మ్ తీసుకొని ఎగ్ లోపల యూస్ చేసుకొని ఇట్లాంటి ఎంబ్రోస్ తయారు చేసి అమ్మాయి గర్భలోపల పెడతాము. సో ఇది మోస్ట్ కామన్ ఇండికేషన్. దెన్ దర్ ఆర్ కొన్ని వేరే అదర్ రీజన్స్ ఉండొచ్చు. మోస్ట్ అదర్ ఇంపార్టెంట్ రీజన్ ఇస్ ఎండోమెట్రోసిస్. స్టేజ్ 1 అట్లా ఉన్న వాళ్ళకి న్యాచురల్ లేదంటే IUI ప్రెగ్నెన్సీస్ రావచ్చు. బట్ ఎప్పుడు ఎండోమెట్రోసిస్ స్టేజ్ ఎక్కువ అవుతుంది అంటే స్టేజ్ 2, 3 and 4, అప్పుడు వాళ్ళకు IVF ద్వారానే పిల్లలు అవ్వడానికి అవకాశం ఉంటుంది. బికాజ్ దర్ ఆర్ సో మెనీ ఫ్యాక్టర్స్. అక్కడ ట్యూబల్ ఫ్యాక్టర్ ఉంటుంది, ఎగ్ తక్కువ అవుతుంది, ఇంప్లాంటేషన్ అవ్వదు. అదన్నీ కౌంటర్ యాక్ట్ చేయడానికి వాళ్ళకి IVF ఇస్ ద బెస్ట్ ఆప్షన్. దెన్ అదర్ ఇండికేషన్స్ ఫర్ IVF ఆర్ ట్యూబల్ బ్లాక్. ఇప్పుడు ఒక గర్భపక్కలో 2 ట్యూబ్స్ ఉంటుంది, ఎక్కడ ఎగ్ స్పర్మ్ కలవాలి. కొన్ని మందికి కొన్ని ఇన్ఫెక్షన్స్ ద్వారా, ఇట్ కుడ్ బి ట్యూబర్క్లోసిస్, లేదంటే ఎట్లాంటి బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్, PID అని చెప్తాము. ఇది లేదంటే కొన్ని మందికి ఎండోమెట్రోసిస్లోనూ ట్యూబ్స్ బ్లాక్ అవ్వచ్చు. ఈ సిట్యువేషన్లో వాళ్ళకి న్యాచురల్ ప్రెగ్నెన్సీ కుదరదు. సో వీల్ హ్యావ్ టు టేక్ అవుట్ ద ఎగ్ని బయట తీసి స్పర్మ్తో కలిపి ల్యాబ్లోని తయారు చేసి ఎంబ్రోస్ వాపస్ పెట్టాలి పడుతుంది. అండ్ కొన్ని మంది ఇప్పుడు అన్ఎక్స్ప్లెయిన్ ఇన్ఫర్టిలిటీ, వాళ్ళు న్యాచురల్ కొన్ని నెల ట్రై చేస్తారు, IUI కొన్ని ఒక 2 to 3 cycles ట్రై చేసి ఫెయిల్ అయిన వాళ్ళకి IVF ఇస్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఆప్షన్స్. దెన్ దెర్ ఆర్ అదర్ పేషెంట్స్ వేర్ ఇప్పుడంతా అమ్మాయి వాళ్ళకి ఏజ్ ఎక్కువై, లేదంటే ఈవెన్ యంగ్ గర్ల్స్ బిలో 30 years వాళ్ళకు ఎగ్స్ ఫాస్ట్గా తగ్గిపోతుంది. దట్ ఈస్ కాల్డ్ ఓవేరియన్ రిజర్వ్ అని. సో ఇది ఒక సింపుల్ టెస్ట్ చేస్తాము, AMH. సో ఈ AMH వాల్యూ ఎప్పుడు తగ్గనికి స్టార్ట్ అవుతుంది, ఎస్పెషలీ వెన్ ఇట్ గోస్ బిలో 2 లేదంటే బిలో 1, అప్పుడు వాళ్ళకి చాలా తక్కువ టైం ఉంటుంది టు కంప్లీట్ ప్రెగ్నెన్సీ. సో ఈ సిట్యువేషన్స్లోనూ వాళ్ళ IVF ఇస్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఆప్షన్స్ ఫర్ హై సక్సెస్ రేట్. దేర్ ఆర్ అదర్ కండిషన్స్ వేర్ కొన్ని మందికి రిపీట్ అబార్షన్స్ అవుతుంది, అంటే వాళ్ళకి 2-3 అబార్షన్స్తో వాళ్ళు దే కమ్ టు అస్. సో ఇది ఎందుకు అవుతుంది, కొన్ని మందికి అక్కడ ఏది పిండ ఫార్మ్ అవుతుంది, ఎంబ్రియో అని చెప్తామో, అది జెనెటిక్గా అబ్నార్మల్ ఉంటుంది. ఇట్లా జెనెటిక్ అబ్నార్మాలిటీస్ ఉన్నప్పుడు వాళ్ళకి అబార్షన్స్ అవుతుందంటే IVFలో మీకు ఇంకో అడ్వాంటేజ్ ఏముంది, ఇప్పుడు ఎంబ్రియోస్ ల్యాబ్లో ఫార్మ్ అయినప్పుడు మేము ఆ ఎంబ్రియోనే బయాప్సీ చేసి జెనెటిక్ టెస్ట్ చేసి అందులో ఏది హెల్తీ ఎంబ్రియోని ఐడెంటిఫై చేసి వాళ్ళకి పెట్టొచ్చు. సో ఇట్లాంటి పేషెంట్స్కి ఎవరికి రికరెంట్ అబార్షన్స్ ఫేస్ చేస్తున్నారో వాళ్ళకి IVF విత్ PGTA అంటే ప్రీ ఇంప్లాంటేషన్ జెనెటిక్ టెస్టింగ్ ఫర్ అన్యూప్లాయిడీ, ఈ టెస్ట్ ద్వారా హెల్తీ ఎంబ్రో సెలెక్ట్ చేసి పెట్టుకుంటే వాళ్ళకి ప్రెగ్నెన్సీ కంటిన్యూ అవుతుంది అండ్ దే విల్ అచీవ్ అ లైవ్ హెల్తీ బేబీ. వాట్ ఈస్ IVF? IVF ఇస్ అ వెరీ సింపుల్ ట్రీట్మెంట్ యాక్చువల్లీ, వేర్ ఒక అమ్మాయికి డేట్ వచ్చింది 2వ రోజు నుంచి మేము స్టిమ్యులేట్ చేస్తాం. ఇప్పుడు ఇట్లా ఈ IVFలో సక్సెస్ రేట్ మీకు అమ్మాయికి ఎందుకు హై వస్తుంది, బికాస్ వీ ఎయిమ్ అట్ గెటింగ్ మ్యాక్సిమం ఎంబ్రియోస్. సో ఇక అమ్మాయికి 2వ రోజు నుంచి మేము హార్మోన్ ఇంజెక్షన్స్ ద్వారా అమ్మాయిని ఓవరీస్ని స్టిమ్యులేట్ చేస్తాము టు ప్రొడ్యూస్ ఎక్సెస్ ఎగ్స్. ఒక అమ్మాయికి నెలకి ఒకటే ఎగ్ వస్తుంది. సో వెన్ వీ గివ్ హార్మోన్ ఇంజెక్షన్స్ వాళ్ళకి ఎక్కువ ఎగ్స్ రావచ్చు, 10-20 ఎగ్స్ రావచ్చు. సో అమ్మాయికి ఒక 10 days తర్వాత ఎప్పుడు ఆ ఎగ్ అన్ని మాకు స్కానింగ్లో మంచిగా రెడీ ఉందని కనిపిస్తుంది, అప్పుడు ఒక ట్రిగర్ షాట్ అంటే మెచ్యురేషన్కి ఒక షాట్ పెట్టి అమ్మాయికి మత్తి చేసి కింద నుంచి ఒక స్కానింగ్ ద్వారా చూసుకొని ఒక నీడిల్ పెట్టుకొని ఒక అన్ని ఎగ్స్ని స్కాన్ ద్వారా చూసుకొని అన్ని ఎగ్స్ని మేము ఆస్పిరేట్ చేస్తాము, ఒక సక్షన్ చేసుకొని అన్ని కలెక్ట్ చేసుకుంటాము. సో ఇది ఒక 1/2 hour to 45 minutes ప్రొసీజర్ ఇది. తర్వాత ఇది అమ్మాయిని ఒక 2 to 3 hours మత్తు నుంచి వాళ్ళు ఎప్పుడు లేస్తారో వాళ్ళని హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ చేసేస్తాము. సో ఏం అడ్మిషన్ ఏం లేదు, ఇదని డే కేర్ ప్రొసీజర్స్. అండ్ వాళ్ళకి కుట్లేం ఉండదు, ఒక చిన్న నీడిల్ ఆస్పిరేషన్ ఇది. సో వన్స్ ద ఎగ్స్ ఆర్ కలెక్టెడ్ మేము ఎంబ్రియాలజీ ల్యాబ్కి ఇస్తాము. అది ఆ రోజు హస్బెండ్ వాళ్ళు స్పర్మ్ శాంపుల్ ల్యాబ్కి ఇచ్చేస్తారు.
సో ల్యాబ్లో మేము ఒక పెద్ద మైక్రో మ్యానిపులేటర్ ఉంటుంది, విచ్ ఇస్ అ వెరీ బిగ్ మైక్రోస్కోప్. ఈ మైక్రోస్కోప్ కింద మేము ఎగ్స్ని చూడొచ్చు, స్పర్మ్స్ని చూడొచ్చు. సో ఈ మైక్రోస్కోప్ కింద మేము ఆ ఎగ్ని పట్టుకొని స్పర్మ్ని లోడ్ చేసుకొని ఆ స్పర్మ్ని మేము ఎగ్ లోపల ఇంజెక్ట్ చేస్తాము. దిస్ ఇస్ కాల్డ్ యాజ్ IVF అండ్ ICSI. ఈ రెండు ఒక ఫర్టిలైజేషన్ టెక్నిక్. అదన్నీ కలిపిన తర్వాత ఒక డిష్లో పెడతాము. ఆ డిష్లో కొన్ని న్యూట్రియంట్ మీడియా యాడ్ చేసి కల్చర్ మీడియా అని చెప్తాము. అందులో అన్ని న్యూట్రియంట్స్ ఉంది, ఏది ఆ ఎంబ్రియోకి అవసరము. ఈ డిష్ని మేము ఇంక్యుబేటర్ అంటే అది గర్భలక టెంపరేచర్ని మెయింటైన్ చేస్తుంది. సో ఇంక్యుబేటర్లో పెట్టి ఒక 3 to 6 days వరకు మా ల్యాబ్లో ఈ ఎంబ్రియోస్ని డెవలప్ చేస్తాము. సో Day 1 అది చెక్ చేస్తాము, అది ఫర్టిలైజ్ అవుతుంది. నెక్స్ట్ డేకి అది 4 cell అవుతుంది, తర్వాత 8 cell డెవలప్ అవుతుంది. దెన్ ఇట్ బికమ్స్ అ మొరిలా. తర్వాత Day 5 daysకి మేము బ్లాస్టోసిస్ట్ అని చెప్తాము. ఈ ఎంబ్రియోస్ అన్నీ ఫార్మ్ అయినప్పుడు మాకు ఏది బెస్ట్ ఎంబ్రియో అని ల్యాబ్లో చూసుకొని సెలెక్ట్ చేసి అమ్మాయి గర్భలోపల ఒక సింపుల్ ప్రొసీజర్ ద్వారా అమ్మాయిని పడుకోపెట్టి ఆ ఎంబ్రియోని మేము ఒక చిన్న క్యాథెటర్లో లోడ్ చేసుకొని కింద నుంచి అంటే వెజైనా ద్వారా గర్భ లోపలకి ఎంట్రీ చేసుకొని అక్కడ ఎంబ్రియోని వదిలేస్తాము. ఈ ప్రొసీజర్కి జస్ట్ ఒక 10 minutes అవుతుంది. అమ్మాయికి ఏ అనస్థీసియా అవసరం లేదు. ఆ ప్రొసీజర్ తర్వాత ఒక 10 minutes రెస్ట్ తీసుకొని ఇంటికి వెళ్ళొచ్చు. సో ఈ ఎంబ్రియో ట్రాన్స్ఫర్ తర్వాత అమ్మాయికి ఒక 15 రోజుల వరకు మేము కొన్ని సపోర్టివ్ మెడిసిన్స్ పెడతాము. సో లైక్ ప్రొజెస్ట్రాన్, కొన్ని బ్లడ్ సర్క్యులేషన్కి, కొన్ని ప్రీనేటల్ సప్లిమెంట్స్, వైటమిన్స్, ఫోలిక్ యాసిడ్ ఇదన్నీ పెట్టి ఒక 15 days తర్వాత వీ కెన్ డూ ది ప్రెగ్నెన్సీ టెస్ట్ రిజల్ట్. సో ఈ ట్రీట్మెంట్ ద్వారా IVF ట్రీట్మెంట్ ద్వారా వాళ్ళకు సక్సెస్ రేట్ 40 to 60% ఉంటుంది పర్ ట్రాన్స్ఫర్లో. అండ్ ఇప్పుడు మేము ట్రాన్స్ఫర్ చేసినప్పుడు ఏదో ఒకటో 2 ఎంబ్రియోసే ట్రాన్స్ఫర్ చేస్తాము. కొన్ని అమ్మాయికి ఎక్కువ ఎంబ్రియోస్ ఫార్మ్ అవ్వచ్చు. సో ఈ ఎంబ్రియోస్ ఎక్సెస్ ఎంబ్రియోస్ని మేము క్రయో ట్యాంక్లో పెట్టుకుంటాము, అంటే ఫ్రీజింగ్లో. సో వాళ్ళకి అకస్మాత్ ఇక్కడ ఏమైనా ఫెయిల్ అవుతే ఇదే ఎంబ్రియోస్ ఏది స్టోరేజ్లో ఉంది అది వాళ్ళు నెక్స్ట్ సైకిల్లో వాడుకోవచ్చు. లేదంటే వాళ్ళకి ప్రెగ్నెన్సీ సపోజ్ పాజిటివ్ వచ్చేసింది, ఈ ఎంబ్రియోస్ మేము ఒక 5 to 10 years వరకు స్టోర్ చేసుకోవచ్చు. డెఫినెట్గా వాళ్ళు ఒక 2 to 3 years తర్వాత ఈ ఎంబ్రియోస్ని వాళ్ళు యూజ్ చేసుకోవచ్చు. సో దిస్ ఇస్ వెరీ బ్రీఫ్ అబౌట్ IVF ట్రీట్మెంట్. అండ్ ఎనీ ఫర్దర్ డౌట్స్ ఆర్ క్లారిఫికేషన్స్ యూ నీడ్, ఎప్పుడైనా మాకు ఏదైనా బ్రాంచెస్ యూ కెన్ విజిట్ అట్ హెగ్డే ఫర్టిలిటీ. అవర్ ఆల్ ఫర్టిలిటీ స్పెషలిస్ట్ ఆర్ దేర్ టు గైడ్ యూ ఇన్ ద రైట్ వే. And thank you so much.